నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ టీవీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ గాలికి వదిలేశారని గురువారం గోరంట్ల పట్టణంలోనే జరిగిన రోడ్ షోలో మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మరియు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి బికే పార్థసారథి, ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ, సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు జిఎం శేఖర్లు ఆరోపించారు. పట్టణంలోని కదిరి రోడ్లో గల భారత్ పెట్రోలియం బంక్ వద్ద నుండి గుమ్మగారిపల్లి క్రాస్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గోరింట్ల పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు సింగిరెడ్డిపల్లి శ్రీనివాసులు, సోమశేఖర్, అంబే వెంకటేష్లు యాపిల్ ఆహారంతో ఘనంగా సన్మానం చేశారు. అలాగే టీడీపీ జిల్లా కార్యదర్శి బీరే వేణుగోపాల్ రాయల్ యాపిల్ ఆహారంతో బీకే పార్థసారథిని, సవితమ్మను, జిఎం శేఖర్ను ఘనంగా సత్కరించారు. సంవత్సరము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశాడు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తాడన్నాడు, అందించాడా? అన్ని అని రాష్ట్రాన్ని ఇలా చేసేశారు. రాష్ట్రానికి రాజధాని లేదు. ఎవరైనా పక్క రాష్ట్రానికి పోతే నీ రాష్ట్ర రాజధాని ఏది అంటే ఆకాశం చూడే పరిస్థితి వచ్చింది. ఈరోజు సంపూర్ణ మద్యపాన నిషేధంలో అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అంచెలంచెలుగా ఉన్నాడు. 2019 వరకు మద్యంలో రాష్ట్ర ఆదాయం 16,000 కోట్లు, 2019 నుంచి నేటి వరకు 50,000 కోట్లు. ఈరోజు ప్రభుత్వమే మద్యాన్ని విక్రయిస్తోంది. ఆ రోజు 60 రూపాయలు ఉన్న చీప్ లిక్కర్ ఈ రోజు 250 రూపాయలు. అంటే ప్రతి ఒక్కరికి, ప్రతి మధ్యతరగతి, ఒక మధ్యతరగతి కుటుంబీకుడు రోజుకు 200 రూపాయలు మద్యాన్ని తాగితే నెలకు 6,000 రూపాయలు అవుతుంది. సంవత్సరానికి 72,000 అవుతుంది. మనకు జగనన్న ఆశల, జగనన్న తోడు, జగనన్న విద్యా దీవెన పేరుతో మనకు 50,000 ఇచ్చి 26,000 మన నుండి లాక్కుంటున్నాడు. బెంగళూరులో ఉండే విషయం కావాలా,
సవితమ్మ కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. కాబట్టి మీరందరూ ఇంకా ఇన్ని రోజులు బాగా నాతో పాటు పార్థసారథితో పాటు ఎండ సైతం లెక్క చేయకుండా ప్రచారం చేశారు. చాలా సంతోషం. ఇంకా ఇన్ని రోజులు చేసింది ఒకటైతే మనం ఈ 3 రోజులు చేసేది పోల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఓటర్ దగ్గరికి మన ఈవీఎం తీసుకుపోయి డెమో ఈవీఎం తీసుకుపోయి చూపించాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని 13వ తారీఖున అందరూ ఓటేసి వేయించి మీ సవితమని మీ పార్థసారథి గారిని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ జిల్లాలో మన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి గారు మాట్లాడతారు. ప్రచార కార్యక్రమం కూడా 2 రోజుల్లోనే ముగుస్తున్నటువంటి సందర్భం. అందరూ కూడా దయచేసి ఈ 4 రోజులు కష్టపడితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలకి పరిష్కారం అవుతుంది. గతంలో కూడా మీరు చూసినట్లయితే సిమెంట్ రోడ్లన్నీ మనమే చేస్తాం, ఎల్ఈడి బల్బులు మనమే తెచ్చాం. అదేవిధంగా ఇప్పుడు ఒకటే చెప్తా ఉన్నాం, సిమెంట్ రోడ్లు ఇంటింటికి ఇస్తాం. దానికి 320 కోట్ల రూపాయలతో బృహత్ ప్రణాళిక చేశాం. గొల్లపల్లి రిజర్వాయర్ నుండి గ్రావిటీ మీద ప్రతి గ్రామానికి నీళ్లు ఇవ్వాలని ఒక స్కీమ్ మంజూరు చేసి టెండర్ తీసుకొచ్చే సందర్భంలో ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడంతో అది ఆగిపోయింది. ఆ స్కీమ్ తప్పనిసరిగా తీసుకొస్తాం. ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తాం. ఏది గొల్లపల్లి రిజర్వాయర్ నుండి, ఇది క్లియర్, దీంట్లో అనుమానం అక్కర్లేదు. అదేవిధంగా ఈ గోరంట్ల మండలంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నింపుతాం హంద్రీని ద్వారా. తద్వారా భూగర్భ జలాలు పెరిగితే మీ చిత్రావతి నది కూడా, ఆ నదిలో కూడా నీళ్లు వదిలితే మొత్తం ఆ సైడ్ ఉన్నటువంటి చిత్రావతి నది పక్కన ఉన్నటువంటి గ్రామాలకి రీఛార్జ్ పెరుగుతుంది, త్రాగినీటి సమస్య తీరుతుంది. కాబట్టి ఇక టైం లేదు, 3 గంటలకే పోవాల్సి సోమందేపల్లికి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ రోడ్ షో అక్కడ ఉంది. కాబట్టి ఎవరు అపార్థం చేసుకోవద్దండి, అన్నిదా భావించొద్దండి. సమయం లేనటువంటి సందర్భంలో మీరు కూడా మాకు సహకరిస్తారని కాబట్టి మీరందరూ సహకరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, సైకిల్ గుర్తు 1వ నంబర్ మీద 1వ నంబర్ది పార్థసారథి సైకిల్ గుర్తు, సవితమ్మది 4వ నంబర్లో 4వ గుర్తు సైకిల్. ఇవి 2 గుర్తులకి ఓట్లేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ